అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తిమీర కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 10 ఎండుమిర్చి, నిమ్మ సైజు లాంటి చింతపండు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు. నేను ఇక్కడ కొత్తిమీర అన్నది 2 కట్టలు తీసుకుంటున్నానండి. 2 కట్టలను కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఒక 3-4 టైమ్స్ నేను ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి. అది తేమ అంతా తేలేదాకా పొడి పొడిగా వచ్చేదాకా ఆరబెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేయకుండా ప్యాన్ వేడెక్కిన వెంటనే మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకుని ఆరబెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని వేయించుకోవాలండి. వేయించుకోవడం వల్ల పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులో ఉన్నంత తేమంతా పోవాలండి. ఆల్రెడీ ఆరబెట్టుకోవడం కాబట్టి చాలా పోతుంది, కానీ ఇంకా అది దోరగా వేగేంత వరకు అలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఇందాక ఎండుమిర్చి అవి పెట్టుకున్నాం కదండి, అవి దోరగా వేయించుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసుకుంటున్నా. దోరగా వేయించుకుని కలుపుతూ చిటపటలాడేదాకా మనం ఎండుమిర్చిని ఇలా ఎరగొడితే టక్ అని సౌండ్ వస్తే వేగినట్టండి. అలా వచ్చేంత వరకు వేయించుకుందాం. అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం. చిటపటలాడేదాకా వేయించుకొని అందులోని చూడండి ఎలా వేగుతుందో, అది వేగేదాకా వేయించుకుందామండి. నేను ఇక్కడ ఆయిల్ వాడుతున్నానండి. మీకు కావాలితే నెయ్యి తినేవాళ్ళు అయితే నెయ్యి కూడా వేసుకుని వేయించుకోవచ్చండి. ఏం లేదు, టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. అలాగే జీలకర్ర వేసుకున్నాక మినపప్పు కూడా అందులోనే వేసుకుంటున్నామండి. ముందుగా మినపప్పు వేస్తే అది మాడిపోతుంది కాబట్టి జీలకర్ర సగం వేగాక మినపప్పు అనేది వేసుకున్నానండి. వేసుకుని దోరగా వేగేదాకా చిటపటలాడేదాకా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న దాన్ని అంతటి మిశ్రమాన్ని మనం ఒక పక్కకు తీసుకుందామండి. ఈ కొత్తిమీర కారం అన్నది మనం దేంట్లో అయినా వేసుకోవచ్చు. అన్నంలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా వేయించుకొని పెట్టుకున్నవన్నీ ఒక పక్కకు తీసుకున్నామండి. కొత్తిమీర కూడా వేయించుకు పెట్టుకున్నాం కదా, ఒక జార్ తీసుకుని మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు వేసి మిక్సీని ఒక రౌండ్ తిప్పాలండి. అలా తిప్పిన తర్వాత మనం వేయించుకున్న మినపప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకుందాము. మినపప్పు, జీలకర్ర ఉంది వేయించుకుని తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత కొత్తిమీర కారం ఎలా ఉందో చూడండి. నేను పట్టుకుని చూస్తున్నాను, అలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. దీన్ని నెయ్యి వేసుకుని అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోనే కాదు, టిఫిన్లో కూడా, ఇడ్లీలో కూడా బాగుంటుంది. నేను చేసిన ప్రతిదీ మీకు కనిపించాలి అంటే నా వీడియో మీ దాకా చేరాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.